పసుపులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మదనపల్లి ఆసుపత్రిలో కులవర్ధన్ అనాథ శవంగా మిగిలిపోయాడు. కన్నతల్లే కాదంది ఆ కసాయి మృతదేహాన్ని. కులవర్ధన్ శవాన్ని తీసుకెళ్లేందుకు అక్కడికి బంధువులు కూడా రాలేనట్లుగా తెలుస్తోంది. అతనితో సంబంధం లేదని సొంత సోదరే చెప్తోంది. సొంత వాళ్లే చీత్కరించుకుంటున్న వైనం కనిపిస్తోంది. మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు చేసే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తోంది. లోకం మెచ్చిన పని చేస్తే కన్నతల్లి గర్విస్తోంది. కానీ లోకం చీత్కరించుకునే పని చేస్తే అదే కన్నతల్లి కడచూపుకు కూడా నోచుకోలేరు. సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు నిందితుడు కులవర్ధన్ విషయంలో కూడా కనిపిస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. అభం శుభం తెలియని పసి మొగ్గను తుంచేసిన ఆ కిరాతకుడి ముఖం చూసేందుకు కూడా సొంత వాళ్ళు అస్సలు ఇష్టపడటం లేదు. వాడు నా కొడుకు కాదు అని తల్లి, వాడితో మాకు సంబంధం లేదని సోదరి తెగేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చిన్నారి రిషిక ప్రియను అత్యంత క్రూరంగా అంతం చేసిన ఈ మృగాడు చెరువులో శవమై తీరటం ఒక ఎత్తైతే, ఇప్పుడు ఆ శవాన్ని తీసుకునేందుకు ఎవరు ముందుకు రాకపోవటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం కులవర్ధన్ మృతదేహం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంది. కానీ ఆ శవం వద్దకు వెళ్లేందుకు కూడా అతని బంధువులు నిరాకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కనిపించిన తల్లి ఆ రాక్షసుడి ముఖం చూసేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఇప్పుడు వాడు చేసిన పనికి వాడు అనుభవించాడు, వాడి ముఖం చూడటం మాకిష్టం లేదని ఆమె కన్నీరు పెట్టుకుంటూనే తన కొడుకును కాదనుకుంది. ఇక అతని సోదరి సైతం అతనితో మాకెటువంటి ఎలాంటి సంబంధం లేదు అని కూడా తెగేసి చెప్పేసింది. ఇప్పటికే ఒక మనిషి బతికున్నప్పుడు ఎలా ఉన్నా చనిపోయినప్పుడు కనీసం సొంత వాళ్ళ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా. బట్ కులవర్ధన్ చేసిన పాపం అతనికి ఆ అదృష్టాన్ని కూడా మిగల్చలేదనే కనిపిస్తోంది. బంధువులంతా మొహం చాటేయడంతో ఆ కిరాతకుడి మృతదేహం ఆసుపత్రిలో అనాథగా పడి ఉంది. బంధువులెవరూ రాకపోవడంతో చివరకు మున్సిపల్ సిబ్బంది అతడికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఇక్కడ కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. పాపం పండితే ఎలా ఉంటుందో ఈ ఘటనే ఇక్కడ సాక్ష్యంగా కనిపిస్తోంది. ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకున్నవాడు కన్నతల్లికి కూడా కాకుండా పోయాడు. సమాజం చీత్కరించుకోవడమే కాకుండా సొంత కుటుంబమే వెలివేసిన ఈ స్థితి చూస్తుంటే పాపం పండిన వేళ ప్రాణం పోయినా శాంతి దొరకదు అన్నమాట ఇక్కడ అక్షరాల నిజమనిపిస్తూ ఉంది. అటు చిన్నారి రిషిక అంత్యక్రియలకు వేల మంది కన్నీటితో వీడ్కోలు పలికితే, ఇటు ఆ పాపి శవం అనాథగా మిగలడం విధి రాసిన అద్భుతమైన తీర్పుగా స్థానికులు కూడా భావిస్తూ ఉన్నారు.